ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా గోచార ఫలితాలు సార్ 2020 నాకు ఎలా ఉంటుంది, ఈ యొక్క రాశి ఫలాలకు వెళ్దాం. మిథున రాశి వారి ఫలితాలు 2026లో ఎలా ఉండబోతున్నాయి? దాదాపుగా మిథున రాశి వారికి అసలు ఎవరి సహాయ సహకారాలు అవసరం లేనటువంటి ఉత్తమ స్థాయి ప్రయోజనం, అసలు ఊహకందినటువంటి విజయ పరంపర, మాట తీరుతో అందరినీ మీ వైపు తిప్పుకోగలిగేటువంటి నేర్పరితనం, ప్రతి చోట ఆర్థిక అభివృద్ధి పొందుకోవడం, పనిలో ప్రావీణ్యత, మాటల చొరవ, 10 మందిలో గౌరవాన్ని, శత్రువును కూడా మీ వైపు తిప్పుకోగలిగేటువంటి అదృష్టయోగం కనబడుతోంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తుల పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు చాలా క్లియర్గా మీ వైపు తిరుగుతాయి. ఎటువంటి వారికైనా సరే, రాజకీయ సంబంధమైనటువంటి ఇబ్బందులున్న వ్యక్తులకైనా సరే, మీకు ఏమైనా గొడవలు చికాకులు ఉంటే తప్పకుండా గొడవలు మీ వైపు, అంటే మీ ప్రమేయం లేదన్న విషయాన్ని తెలుసుకొని మీకున్నటువంటి గొడవలన్నీ కూడా రద్దయిపోతాయి. రాజకీయ నాయకులు కూడా ప్రశాంతత ఉంటుంది. కోర్టు వివాదాలు సమసిపోతాయి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉంటుంది. స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. అలాగే విలాసవంతమైన జీవనం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటినటులకి గొప్ప అవకాశాలు, అసలు అద్భుతమైనటువంటి అవకాశ యోగం మీకు చాలా బాగా ఉంటుంది. అలా మంచి విజయాన్ని ప్రాప్తించుకోవడం, విడుదలైనా సరే లేదంటే మీకు చిత్ర నిర్మాణ ప్రారంభమైన విజయం బాగుంటుంది. నటులకి, దర్శక నిర్మాతలకి, బుల్లితెరనట్లు కూడా మంచి విజయాన్ని ప్రాప్తించుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. సోదరుల మధ్య మైత్రి, మాతాపితృ సౌఖ్యము, సోదరుల వల్ల మీకు విదేశీయానం, సోదరుల వల్ల ఉద్యోగ లాభం, అనేక రకాల ఆర్థికపరమైన అభివృద్ధి, వివాహము, సంతాన యోగము, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశము, చిన్ననాటి మిత్రుల్ని, ప్రియుల్ని కలుసుకోగలిగే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. చాలా మంచి ఆనందకరమైన సంపద, వాహన యోగం, ఉద్యోగంలో మంచి మార్పు, ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడానికి ప్రయత్నం చేయవచ్చు. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. రుణపీడా పరిహారం, సమస్త రోగ నాశనాన్ని పొందుకునే అవకాశం. తీర్థయాత్ర సేవన కూడా బలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినోదాలకి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపారపరమైన వృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, స్వదేశంలో విదేశాల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ ప్రాప్తి, ఆనంద యోగం, వస్తులాభం, రోగనాశనం, రుణ విమోచనం, లోన్ సౌకర్యం, సోదర మైత్రి, ఇంట్లో వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, కాంట్రాక్టర్లకి ధనం ప్రాప్తించుకోవడం, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడం, వ్యాపార రంగంలో అభివృద్ధి పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, విజయ పరంపర. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, మంచి ప్రయోజనాన్ని. అసలు మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో అసాధ్యం అనుకున్నటువంటి పని లేదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, చేతి నిండా ధనం, మనసు నిండా సంతోషం. అనుకున్నటువంటి పని, ఎంత పని కావాలో అంత పని చేస్తారు. పని రాక్షసులు కూడా ఉంటారు. మీరు పని చేయగలిగే సమర్థత, ప్రతి వ్యక్తిలోనూ గౌరవాన్ని పొందుకునే అవకాశం, ఇలా అనేక రకాల ఆనందాద దృష్టి యోగాలు ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా మీకు అటువంటి శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.